దేవుని వాక్యం కదా. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం. గలషియన్స్ 5th chapter from first verse. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకుడి. మరోసారి చదువుతాం. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం. గలషియన్స్ 5th chapter first verse. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు? క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు. అదే గత ముందు వారం కూడా ధ్యానం చేశారు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలోని 32వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. కుమారుడు నిన్ను స్వతంత్రంగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులయ్యారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులయ్యారు. అలాగే 32వ వచనం కూడా అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు మనను స్వతంత్రంగా చేసినాం. యేసు ప్రభు మనల్ని స్వతంత్రంగా చేసినాం. మళ్ళీ దేవుడు మనల్ని సెంటర్ ఫ్రీ. యేసు ప్రభు మనల్ని విడుదలించి మనల్ని ఏం చేశారంటే మనల్ని విడుదలించి మనల్ని స్వతంత్రంగా చేశారు. అదే దినము ఆయన సన్నిధిలో మనం కలిసి కలిసినట్టే ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. మన దీనిలో మనం నేర్చుకున్న గత 6 వారాలు నేర్చుకున్నాం. మరి యేసు ప్రభు మనల్ని దేని నుంచి విడుదల చేశారంటే, మనం దేని నుంచి సెపరేట్ చేశారంటే సాధారణ క్రియలు, వాడి కార్యాల నుంచి మనం విడుదల చేస్తాం. అంటే బంధకాల నుంచి మనం విడుదల చేస్తాం. గత వారం మనం ధ్యానం చేస్తాము, పాపం నుంచి మళ్ళీ ఆయన విడుదల చేస్తాం. ఈ రోజు మనము మరి దేవుడు మన దేని నుంచి మనం విడుదల చేస్తారంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 9-10 వచనాలు. Deuteronomy 5th chapter 9-10 verses. Deuteronomy దేవుడైన యెహోవాయకు నేను రోషము గల దేవుడను, నేను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై అన్నాడు. చూడండి, ఎవరైతే దేవుని ద్వేషించి దేవుడిని దూరంగా ఉన్నారో వారిని దేవుడు ఏంటంటే వారి తండ్రులు దోషము వారి పిల్లల మీదకి 3-4 తరాలు ఉంటాయి. అంటే 3-4 తరాలు వారి మీదకి ఆ దోషం వారికి ఉంటారు, లేదా ఆ శాపం వారిని ఏర్పాటు చేస్తారు. కానీ 10వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. కానీ ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారికి దేవుడు ఏంటంటే 1000 తరాల వరకు ఆయన దీవిస్తాడు. మనం ఆ కాలం చూస్తే మనం ఎన్ని తరాలు చూడగలం? 2. ఇంకా కొద్ది బాగా వయసు ఎక్కువ ఉంటే దేవుడు ఇంకా ఎక్కువ బలంలోకి వెళ్ళిపోయి ఇంకా ఉంటే 3 తరాలు చూడగలం. యోబు అయితే 4-5 తరాలు చూశాడు. ఒక తరం గతించిపోయింది. తర్వాత యోబు పుట్టిన పిల్లల్ని 4 తరాలు చూశాడు యోబు. మన గత 2-3 వారాల క్రితం మనం ధ్యానించాం. సార్ మళ్ళీ మాట మనం చూద్దాము. లేకపోతే యోబు 42వ అధ్యాయం ఆఖరి రోజు యోబు తన దేవుడు తనని ఆశీర్వదించి దీవించాక సార్ చదువుతాం మాట. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు
పిల్లలు చూడగలం. ఇంకా వయసు ఉంటే కొద్దిగా పెద్ద వయసు ఉంటే 3 తరాలు చూడగలం. కానీ దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? 1000 తరాలు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? 1000 తరాలు. కానీ తల్లిదండ్రుల దోషము లేదా వారు శాపము ఆ పిల్లల మీదకి ఎన్ని తరాలు ఉంటుందా? 3-4 తరాలు ఉంటుంది. అమెరికా దేశంలోని ఒక నీతి మందులు తీసుకొని ఒక దుర్మార్గం తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీని సర్వే చేశారు. ఎప్పుడో చాలా సంవత్సరాలు ఒక నీతి మందులు తీసుకున్నా, ఒక దుర్మార్గం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు ఒక 4 తరాలు చూశారు. చూస్తే నీతి మందుల పిల్లలు ఏమైనా 250 మంది అంతమంది అయ్యారు. వాళ్ళలోని చాలా మంది డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి మంచి పొజిషన్ ఉన్నారు. అంతేకాదు ఆ అమెరికా దేశంలోని ఆ పార్లమెంట్ లో కూడా మెంబర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నారు. అంటే 4 తరాలు చూశారండి. ఆ నీతి మందులు పుట్టిన పిల్లలు వాళ్ళు 50 మంది చూస్తే డాక్టర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద పొజిషన్ లోనే, అలాగే వారు దాంట్లోనే మంచి హై పొజిషన్ ఉన్నారు. ఒక ఇంకో అతన్ని దుర్మార్గుడు 4 పిల్లలు చూశాడు. వాళ్ళు 4 తరాలు చూస్తే ఆ తరాలు ఏంటంటే దాంట్లోనే ఇంకా 220-230 మంది పిల్లలు ఉన్నారట. వాళ్ళని ఒక 50 మంది జైల్లో ఉన్నారట. ఇంకో 50 మంది త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, ఇంకా రకరకాలైన లోకానుసారంగా పాడైపోయి చెప్పి ఉన్నారు. చూడండి, దేవుని ఆశీర్వాదం ఒక నీతి మంత్రుల పట్ల ఎలా ఆశ్రయిస్తారు. అందుకే తల్లిదండ్రుల దోషం అంట 3-4 తరాల మీద వారి దోషం, వారి శాపం వారి పిల్లల మీద వెలువడి చేస్తారు. కానీ 10వ వచనం ఉంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని విషయాలన్నింటిలో 1000 తరాల వరకు గమనించేవాడే ఉన్నాను. 1000 జనరేషన్స్. ఇది ఎవరిలో నెరవేరంటే అబ్రహాం జీవితంలో నెరవేరు. దేవుడితో నెరవేరు. అబ్రహాం చూసుకుంటాడు. తను 2వ తరం మనం చూసేది తెలియదు. కానీ 1000 తరాలు అబ్రహాం లేకపోయినా 1000 తరాలకు ఆశీర్వాదం చూశాడు. 1000 తరాలు నన్ను ఆశీర్వాదం, నన్ను దీవెన. అబ్రహాంని దీవిస్తే, అబ్రహాం ఎవరు దీవిస్తే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎక్కడ అబ్రహాం అడుగు పెడితే అక్కడ ప్లస్ అయ్యారు. అబ్రహాం దీవించేవారు ఏమంటే దీవించబడ్డారు. అందుకే అబ్రహాము 1000 తరాలు చూడగలిగాడు. 1000 తరాల ఆశీర్వాదం చూడగలుగుతాం మనం. అబ్రహాం చూడకపోయినా ఆయన దేవుడు రాజున్నాడు. కానీ భూమి మీద 1000 తరాలు ఆ ఆశీర్వాదం చూడాలి. మనం కూడా మన నీతిగా యథార్థంగా మనం చేస్తే మన పిల్లల్ని వాళ్ళ దీవెన ఆశీర్వాదం 1000 తరాల వరకు ఉండాలి. కానీ ఏదైతే దోషాలు, ఏదైతే శాపం అనేది ఏర్పడుతుందో యేసు ప్రభు కల్వరిలోనే ఆ శాపాలందరినీ తీసేశారు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల దోషం పిల్లల మీద ఏదైతే ఏలుబడి చేస్తుందో ఆ దోషాలన్నీ కూడా జరిగేదా కల్వరిలో ఆయన ఏంటంటే పూర్తిగా అవన్నీ తీసేశారు. ఆయన కల్వరిలోనే సాతానిక క్రియలు లయపరచడమే కాదు, మన పాపాన్ని క్షమించడమే కాదు, మన మీద శాపాన్ని అంతటి కూడా ఆయన తీసేశారు. ఆ శాపాన్ని అంతటి కూడా ఆయన భరించి మన శాపాన్ని అంతటి కూడా తీసేశారు. అందుకే దేవుని వాక్యంలోనే ఒక మాట రాయబడింది. మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28. Deuteronomy 28 chapter 15 to 19 verse. నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీకు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవించిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీకు శపింపబడదు, పొలములో నీకు శపింపబడదు. నీ గంపయు పిండు పిసికి నీ తండ్రియు శపింపబడను. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేక మందలను శపింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. ఇంకా ఉన్నాయి కదా శాపాలని ఇంటికి వెళ్ళి చదువుకుంటే. ఎవరైతే దేవుని మాట వినో వారు ఏమవుతారన్నా పట్టణంలో శపింపబడదు. పొలం అంటే ఉద్యోగం
లేకపోతే ఏ వ్యాపారాలు ఉన్నాయి దాంట్లో చెప్పింపబడదు. దేవుని మాట వినకపోతే, దేవుని మాట ప్రకారం జీవించకపోతే వారి పట్టణంలో చెప్పింపబడదు, వారి పొలంలో చెప్పింపబడదు. అంతేకాదు వారి గంప వారి పిండి తీసుకుంటూ చెప్పింపబడదు. చాలా మంది చూడండి, మొదట శాలరీ ఏంటంటే 2 వారాలు బాగుంటుంది, 3వ వారం మళ్ళీ ఎత్తుకుంటుంటారు. ఎవరో పెడతారా, 50,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు. అంటే దేవుని మాట మనం సరిగా వినట్లే. మనం దేవుని ఆశీర్వాదం అంటే మన పిండి తీసుకుంటే మన ఆయన దీవిస్తారు వాగ్దానం చేస్తాం, కానీ అది చెప్పించబడిపోతుంది. ఎందుకంటే ఆయన మాట మనం సరిగా వినకపోవడం వల్ల. అంతేకాదు నీ గర్భఫలము చెప్పించబడతారు, నీ భూఫలము, నువ్వు భూమి మీద ఏదైతే కష్టపడి చేస్తావు అది కూడా చెప్పించబడతారు. అంతేకాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు లోనికి వచ్చినప్పుడు చెప్పించబడదు, వెలుగుకి బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతాడా చెప్పించబడుతుంది. ఇవన్నీ ఏంటంటే దేవుని మాట సరిగా వినకపోవడం వల్ల. ఈరోజు మన జీవితంలో దేవుని మాట మనం సరిగా వినగలుగుతున్నాము. మనం సరిగా దేవుని మాట వింటే మన మీద ఆశీర్వాదం వస్తుంది. మన మాట వినకపోతే ఏంటంటే ఆటోమేటిక్గా చేపలన్నీ కూడా మన మీదకి ప్రబలుతాయి, అవన్నీ కూడా మన మీదకి వస్తుంటాయి. మన పట్టణంలోనే చెప్పించబడతాం, మా పనిలోనే చెప్పించబడతాం. మనకి ఆ కంప్లీట్ బిస్కెట్ తొట్టి అన్నీ కూడా చెప్పించబడతాయి. మన గర్భఫలం మన భూఫలం కూడా చెప్పించబడతారు. అంతేకాదు మన లోనికి వచ్చినప్పుడు బయట వచ్చి చెప్పబడతారు. శత్రువులు వచ్చి మనల్ని అటాక్ చేస్తారు, మనల్ని తోకగా అయిపోతాం, మనం తలగా చేస్తారు దేవుడు వాక్యాలు, మనం పైవాడిగా దేవుడు చేస్తాడు, కిందవాడిగా అయిపోతాం. చూస్తుంటే ఆశీర్వాదాల కన్నా ఈ అధ్యాయంలోని శాపాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు ఇంటికి చదివితే ఆశీర్వాదాలు 14 వచ్చిన వరకు ఉన్నాయి, కానీ శాపాలు 15 నుంచి చాలా వచ్చిన అన్ని కూడా. ఎవరైతే దేవుని మాట వినకపోతే, దేవుని మాటకి లోపడకపోతే వారి మీదకి ఎటువంటి కార్యాలు జరుగుతుంది. తల్లిదండ్రులు చేసిన దోషము పిల్లల మీదకి 3-4 తరాలు ఉంటాయండి. కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞను దేవుని మాట కట్టడం ప్రకారం జీవిస్తారో 1000 తరాల వరకు అయినా కర్ణించి దీవించే దేవుడు ఉన్నాడు. మనం చూడమండి తరాలు, మనం చూస్తాం, మన తరాన్ని చూస్తాం, మన పిల్లలు చూస్తాం, వారి పిల్లలు చూడగలం, లేకపోతే 3వ తరం చూడగలం. యోబు అయితే 140 సంవత్సరాలు జీవించి 4 తరాలు చూశాడు యోబు. నేను అనుకుంటున్నప్పుడు 5వ తరం కూడా చూశాను. ఎందుకంటే ముందు పిల్లలు చెప్పారు కదా, వాస్తవం లెక్కేస్తుంటే 5 తరాలు చూశాడు యోబు. కానీ 1000 తరాల వరకు దీవించి ఆశిస్తాడు. అయితే దేవుని మాట ఎవరైతే నమ్మి దాని ప్రకారం జీవిస్తారో దేవుడు వాళ్ళు దీవిస్తారని అర్థం చేయాలి. ఉద్యోగం చేస్తున్నాము 28వ అధ్యాయము 3వ వచనం నుంచి 2వ వచనం మనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలో, నీ దుప్పిటెద్దులను, నీ గొర్రెమేక మందలను దీవింపబడును. నీ గంపయు పిండి తీసుకుని దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట అబద్ధములను చేయను. వారు త్రోవను బయలుదేరి వచ్చి 7 త్రోవలలో నీ ఎదుటి నుండి పారిపోవాలి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే, ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు ఏంటంటే నువ్వు పట్టణంలో దీవించబడదు, నీ పొలం నీ పనులను దీవించబడదు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేసిన సర్వీస్లో, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అన్నింటిలో నువ్వు దీవించబడదు. అంతేకాదు నీ గొప్ప ఫలం దీవించబడతాడు, నీకు ఇచ్చిన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, నీ భూఫలం ఆయన దీవిస్తున్నాడు. అంతేకాదు నీ అబ్బాయి నీ పిండి తీసుకొని దీవించున్నాడు. మళ్ళీ 2వ వారం 3వ వస్తాయి, ఇంకా ఎక్కడ తొడుగు వస్తుంది దేవుడు. సంవత్సరం నెలవంతులకి సరిపోయిన అంతేస్తాడు, సంవత్సరానికి సరిపోయినంత అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని మాట పెట్టాలో, దేవుని మాట అంటే కరువులు కూడా పోషించే
కరువులో కూడా ఆయన రక్షించే దేవుడు. కరోనా వచ్చి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోయాయి. నేను మన ఎక్కడ ఒక దాంట్లో చూశాను, వాట్సాప్లో ఎత్తుకోవడం కానీ దీంట్లో ఒక వెదవరాలు ముగ్గురు అంటే భర్తలు చనిపోయారు. కరోనాలో చనిపోతే వాళ్ళు ఏం చేయడం తెలియదు, భర్తలు తెచ్చి గమనించేవారు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు అమ్మడం మాట్లాడు, వాళ్ళు ఆటో డ్రైవర్ పట్టుకొని వీధిలో ఉన్న పిల్లలు తీసుకెళ్ళి అర్థంటున్నారు. అమ్మేస్తే దొంగతనంలో 10 పట్టుకుంటారు, పట్టి చేయలేక కష్టపడలేక. చూడండి, అలాగే ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది. కానీ దేవుడు కరువులో కూడా ఆయన పోషించే దేవుడు. మనకు వస్తుంటే సాధారణంగా విధవరాలు దేవుడు ఆయన వాడు పోషించాడు. అలాగే ఎంతో మందిని ఆయన పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమి లేకుండా 40 సంవత్సరాలు మరణించి పోషించాడు. ఆయన కరువులో ఆయన పోషించేదేవు, సమస్తాన్ని ఇచ్చేదేవు. అందులో ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడు, వెలుగురికి వెళ్ళినప్పుడు దీవించబడు. అంటే దేవుడు మనల్ని ప్రతి క్షణం కూడా ఆయన ఆశీర్వించే దేవుడు, దీవించే దేవుడు. అంతే కదా, శత్రువులు ఒక వైపు వచ్చి ఎన్ని వైపులు అయిపోతారంట? 7 వైపులు. ఒక గుంపుగానే వెనుక వచ్చారనుకో 7 దాని ద్వారా చూసుకొని వెళ్ళిపోతాడు. అంతేకాదు దేవుడు వాక్యం ఉంది, నేను తలగా వచ్చినా కానీ వాటిగా చేయండి, నేను పైవాడిగా వచ్చినా కానీ కిందవాడిగా చేయండి. అమ్మాయి సార్ చదవండి, ఎక్కడ ఉంటారు? 12-13 వచ్చిన 14 వచ్చిన అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నయెడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి యెహోవా నీవు తలగా నియమించు గానీ తోకగా నియమించడు, నీవు పైవాడుగా కానీ దేవుడు వాక్యం ఉంటే నేను తలగా ఉంచుతాను, నేను తోకగా చేయండి, నేను పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా చేయండి. ఈరోజు దేవుడు నేను ఒక స్థాయిలో పెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఒక ఆఫీసర్గా లేదా నేను ఒక పొజిషన్లో ఉండాలి. నువ్వు 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా దేవుడు చేస్తారంట, తలగా చేస్తారంట. అటువంటి ఆశలు ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా ఉంటారో, శ్రద్ధ అంటే వారికి 1000 తరాల వరకు వారు స్పందించేవాడే అన్నాడు. నేను ఆ కుటుంబాన్ని వారి సంతానాన్ని దీవిస్తాను దేవుడు వాగ్దానం. ఈరోజు ఆ మాటను నువ్వు నమ్మి నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఆ కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 1000 తరాలు ఆయన దీవిస్తాడు, 1000 తరాలు ఆయన భరించే దేవుడే ఉన్నాడు. మనం చూసినప్పుడు దేవుడి వాక్యంలోనే ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచ్చిన మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచ్చినారు. ఆయన మార్గం పోవచ్చుండగా మనుషులు కనబడను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు చేశారు? వీడా కన్నవారా అని ఆయన అడిగారు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. ఒక పుట్టిక గుడ్డివాడు ఉన్నాడు, పుట్టికతో గుడ్డివాడు పెద్దవాడు అయిపోయాడు. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు అంటే బోధకుడా ఈ గుడ్డివాడు వీడు చేసిన పాపమా లేకపోతే వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపం శాపం వీడు గుడ్డివాడిగా ఉంటాడు. అసలు అడిగిన ప్రశ్నలో కూడా తేడా ఉంది. ఏంటంటే గుడ్డివాడు మధ్యలో పోలేదు, పుట్టికతోటే అంటే పుట్టకముందు ఏదో పాపం చేస్తుంటాడా, పుట్టక పాపం చేస్తాడు కదా. వీళ్ళందరంటే వీడు పాపం చేశాడా, మరి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడు అడిగితే అది వేరే సంభవం. కానీ ఏమడుగుతారంటే వీడి పాపమా లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు. వాడు పుట్టుకతోటే గుడ్డివాడు, వాడికి ఎక్కడ పాపం చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఏమంటే మనం వీడ వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు. కొన్ని మంది పుట్టుకతో కొన్ని మంది మధ్యలోనే గుడ్డివారిగా అయిపోతారు. మా దగ్గరికి ఒక అందరూ వచ్చారు, తిమోతి గారు చిన్న ఆయన 9th క్లాస్ 8th క్లాస్ వరకు బాగా కనబడేవాడు. కడుపులో అదంటే ఆ కంట్లో ఏదో వేసిందో లేదా ఏదో వచ్చిందని ఏదో వస్త్రా లేకపోతే ఏదో మెడిసిన్ వాడారు. వాటితో 2 కలిపిపోయింది, ఆయన మధ్యలో పోయింది. నేను కూడా చిన్నప్పటికి బాగా పరిగెట్టేవాడిని, స్కూల్లో మంచి ఫస్ట్ ప్రైజ్ అవ్వడం వచ్చింది. నాకు ఆఫ్లైన్ కావాలి తాగేసి అది ఆగిపోతే స్వామి సేవకే రావాలి.
నేను వేరే ఆలోచించగలను. అలాగే కొంతమంది యాక్సిడెంట్ ద్వారా కాలు అయిపోవడం, కుటుంబాలు అయిపోవడం, కొంతమందికి యాక్సిడెంట్ ద్వారా ఏదో అవయవాలు బాగుండడం మధ్య అవుతారు. కొంతమంది పుట్టుకతోటే వాళ్ళు అలా పడతారు. ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఒకసారి 1-2 వచ్చినారు యోహాను సువార్త 1:9-1-2. ఆయన మాత్రం పోవచ్చుండగా ఒక మనుష్యుడు కనబడేను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా వీరి కన్నవారా ఆయన అడిగారు. ఎప్పుడు వచ్చినవాడు యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలను వీరి యందు ఈ గుడ్డివాడు ఎందుకంటే దేవుని నామాన్ని మైపరచాడు కదా. దేవుని స్తోత్రాన్ని. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వస్తాయి, కానీ ఈ గుడ్డివాడు దేవుని పడుకుంటాడంట, దేవుని మైపరచుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభువు గుడ్డివాడు పుట్టి స్వస్థపరిచాడు. అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పుట్టించో గుడ్డివాడు, వాడి మధ్యలో అక్కడ కలుపుకోలేదు, పుట్టుకతోటే గుడ్డివాడు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు వెంటనే పుట్టి స్వస్థపరిచాడు. వెంటనే దేవుని మహిమార్థమే అబ్బాయి పుట్టాడు. ఈరోజు మన మీద కూడా చాలా ఏదైనా శాపం లేదా ఏదైనా దోషం అనేది ఏర్పాటు చేస్తున్నామో అవి ఏంటంటే యేసు ప్రభు కల్వరిలో సమస్తాన్ని భరించాడు. దేవుని స్తోత్రాలు. మన శాపం తీసుకోవడానికి ఆయన మనలో కల్వరిలో చనిపోయాడు. మనకి సమస్తాన్ని ఆయన తీసివేయాలి. మనం చూస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ వచ్చినప్పుడు ఏమడుగుతుందంటే మీ నాన్నగారు కూడా మీ తాతగారు కూడా అడుగుతుంది. అంటే తల్లుకుండా ఆ షాపులంతా దోషం అవుతుంటే పిల్లల మీద వస్తుంది. క్యాన్సర్ వచ్చిందా మీ ఇంట్లో అక్కడికి క్యాన్సర్ ఉందా, మీ తాతగారు కూడా మీ మామగారు కూడా, లేదా హార్ట్ ప్రాబ్లం అనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఎవరికైనా మీ ఇంట్లో ఉంటుందా అంటే వాళ్ళ నుంచి జనరేషన్ ఆ కర్స్ లేదా ఆ షాపు వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. టీవీ నుంచి కానీ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతుంటారు. మీ నాన్నగారు ఉందా, మీ తాతగారు ఉందా, మీ అమ్మగారు ఉందా, లేదా మీ కుటుంబంలో అవగాహన ఉందా అని అడుగుతుంటారు. లేదంటే అది మరి 2-3 తరాలకి వెళ్ళండి, అది 7 కూడా చేస్తుంది. కానీ యేసు ప్రభు అవన్నిటి వరకు మన కలవరిస్తారని ఆయన భరించాడు. దేవుని స్తోత్రాలు. మా శాపాన్ని తీసుకున్నాడు. మన మీద ఏ శాపం అయితే ఏర్పడి చేస్తాం ఆ శాపాన్ని అంతా కూడా తీసేది. ఆయన మనల్ని కర్మించేవాడు ఉన్నాడు. ఆయన ఎన్ని తరాలంటే 1000 తరాలు, 1000 తరాలు, అన్ని తరాలైనా కర్మించేవాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తారో వాళ్ళని ఆయన బ్లెస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చూసినప్పుడు దేవుని వాక్యంలోనే మనం సొంతంగా మనం శాపాన్ని మనం పలకూడదండి. మనోడండి ఏం పలకూడదా? మన నోటితోటే శాపం వచ్చినా పలకూడదు. మన గురించి పలుకోకూడదు, మన కుటుంబం వరకు పలుకోకూడదు. ఏం చేస్తారు చాలా మంది, నాకు బాగలేదండి అచ్చేం కదా అంటారు. అంటే నువ్వేమంటున్నావు దాన్ని, నాకు అవునుగా అంటున్నావు. నాకు బాగలేదు. ఒకసారి మా చర్చికి ఒక భాష వచ్చి వచ్చినప్పుడల్లా పోయిన వారం ఎందుకు రాలేదు, పోయిన నెల ఎందుకు రాలేదంటే మా ఆవిడకి బాగాలేదు. మళ్ళీ 30 నెలలు మానేసాం, మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ వస్తే పోయిన నెల రాలేదు, మా అబ్బాయికి బాగాలేదు. మళ్ళీ ఇంకోటి వస్తే నాకు బాగాలేదు అనుకోండి. బాబు అలాంటి అనుకో, బాగాలేదు నిజంగా బాగోదు. నువ్వు ఏంటంటే కోరుకుంటున్నావు, నీకు బాగలేదని నువ్వు పిలుస్తున్నావు దాన్ని. అలా మనం పలకడం, మన మాటలు ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ రావాలి. మన నోటంటే ఏం కావాలి? మంచి పలకాలి. మంచి పలుకు అలాగే పలకదు. అది పలికితే ఏం చేస్తున్నావు? దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ శాపాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పిలుస్తున్నావు. ఇప్పుడు ఏంటంటే మా కుటుంబంలో బాగలేదండి, మా కుటుంబంలో పరిస్థితి బాగలేదు. నువ్వు నోటలేదండి నా కుటుంబంలో బాగోదని చెప్పాలి. దేవుని స్తోత్రాలు. దాన్ని మనం ఆహ్వానించుకుంటాం. మన నోటితోనే మనం ఏం చేస్తున్నాం? పలుకుతున్నాం. అది రావాలని కోరుకుంటున్నాం. మనం నాకు బాగలేదని పిలుస్తున్నాం.
అందువచ్చి మనం ఏంటంటే మన నోటితో ఏంటంటే మనం మంచి మాటలు పలకాలి, ఇతరులు ఆశీర్వదించే మాటలు మనం పలకాలి, ఇతరులు శ్రమించే మాటలు కాదు, ఇతరులు బ్లెస్ చేయాలి, ఇతరులు నువ్వు దీవించే మాటలు వాళ్ళు నువ్వు దీవించకూడదు. యోగుడు తన స్నేహితులు దీవించడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, తను బ్లెస్ అయ్యాడు. ఈరోజు మన నోటితోటి మరి పనికిరాని మాట్లాడు, వీడు పొద్దుడండి, వీడికి ఏం రాదండి అంటే నువ్వేం చేస్తున్నావు, వాడు పొద్దుడే చేస్తున్నావు, వీడి గాడిదండి అంటే మనిషిని గాడిదనే చేస్తున్నావు. మన నోటంట ఏది మన పిల్లల్ని పలకూడదు, మన పిల్లల్ని ఆశీర్వదించాలి, మన పిల్లల్ని బ్లెస్ చేయాలి. సెయింట్ అగస్టిన్ అనే దాని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. మా తల్లి ఆ సెయింట్ అగస్టిన్ వరకు ప్రార్థన చేసింది. ఆ సెయింట్ అగస్టిన్ ఎటువంటి వాడు అంటే బాగా తాగి ఊరి మీద తిరిగేవాడు, ఎవరి కాదు. వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా తన మీద ఎప్పుడు కూడా ఏ మాట పలికేది కాదు, ఎప్పుడు ఆశీర్వాదం చూపడికేది, ప్రార్థన చేసేది. వాళ్ళు ఏం చేస్తారంటే సెయింట్ అగస్టిన్ వాళ్ళ తల్లి ప్రార్థన చేసేది. ఆ రాత్రి 1 గంటకి తాగిసి వచ్చి గొడవ చేసేవాడు, అన్నం తిరిగి గొడవ చేసి రాత్రి అంతా కూడా చేసేవాడు. తల్లి చాలా డిస్టర్బెన్స్ కలిగేశాడు. వాళ్ళ తల్లి ఎప్పుడు ఇష్టపడలేదు. తల్లి రోజు ఆ సెయింట్ అగస్టిన్ ప్రార్థన, బాబా నా కుమారుడు మార్చు, నా కుమారుడు రక్షించు, నా కుమారుడు కూడా చర్చికి వెళ్ళాలి, నా కుమారుడు కూడా ప్రార్థన చేసుకోవాలి, నా కుమారుడు కూడా బైబిల్ చదువుకోవాలి. అలా రోజు ప్రార్థన చేశాం. ఆ తల్లి చేసిన ప్రార్థన ఏంటంటే ఒకరోజు సెయింట్ అగస్టిన్ ఒక పబ్లిక్ మీటింగ్ అవుతుంది ఆ గ్రౌండ్ లో. ఏంటవుతుందని చెప్పి అలా వెళ్ళి ఆ మాటలని విని ఆ వాక్యం అన్నాడు. వెంటనే దేవుడు హృదయం కార్యం చేయడం మొదలుపెట్టాడు. వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకొని ముందుకెళ్ళి ఆ పాస్టర్ పిలిచినప్పుడు వెంటనే తన పాపాలు ఒప్పుకొని యేసుతో సొంత రక్షణ ఇచ్చి తన పాపాలను విడిచిపెట్టాడు. ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మకి తెలియదు. ఇంటికి వచ్చి ఇంట్లోనే ఏ గొడవ పట్టలేదు. వాళ్ళ అమ్మకి ఈరోజు ఇంటికి డబ్బులు తోటడం ఉంది, వీడు తాగలేదు, మామూలుగా వచ్చేసాడు, ఇప్పుడు మామూలు కూర్చున్నాడు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 2వ రోజు కూడా తాగలేదు. వాళ్ళ అమ్మకి అర్థం అవ్వలేదు, వీడికేం డబ్బులు దొరకలేదు ఉంటుంది, ఎక్కడికెళ్ళంటే డబ్బులు దొరకలేదు, అందులో చేసి మానేశారు. 3వ రోజు చూస్తే 3వ రోజు కూడా గొడవ పెట్టడం తాగలేదు. తాగలేదు మనం తెలిసిపోతుంది కదా. అంటే వాళ్ళ అమ్మ అప్పుడు అగస్టిన్ అడిగినప్పుడు అగస్టిన్ ఏం చెప్పంటే నేను యేసుప్రభువుకి నా హృదయాన్ని ఇచ్చుకున్నాను చెప్పింది దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మ విసిగిపోయి అరే నువ్వు తాగుపోతే చచ్చిపోవాలి, మన ఎంత కోపం ఏం చేస్తాం, మన పిల్లల్ని తిట్టేస్తుంటాం, మన భర్తను తిట్టేస్తుంటాం, మన భార్యను తిట్టేస్తుంటాం, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంటాం కదా. ఆ తల్లి చేసిన ప్రార్థనదే ఆ యవ్వనస్తుడైన సెయింట్ అగస్టిన్ని పూర్తిగా మార్చబడి మంచి వ్యక్తిగా మారిపోయాడు. మందిరానికి వస్తున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఒకరోజు ఆ సెయింట్ అగస్టిన్ ఒక వీధంటే వెళ్ళిపోతున్నాడు. వీధంటే వెళ్ళిపోతున్న ఒక అమ్మాయి వచ్చి ఏ సెయింట్ అగస్టిన్ నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాను, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు నేను తిరిగాను కదా అన్నాడు. అగస్టిన్ మళ్ళీ తలవంచుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏ అగస్టిన్ నన్ను మర్చిపోయావా, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని, అంతా తిరిగా కదా అక్కడికి వెళ్ళాం కదా అంటే అప్పుడు అగస్టిన్ ఏం చెప్పాడంటే ఆ పాత అగస్టిన్ చనిపోయాడు, ఈ అగస్టిన్ కొత్త అగస్టిన్ అని చెప్పాడు. పాత అగస్టిన్ చనిపోయాడు, తిరిగిన అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు ఉన్న అగస్టిన్ అంటే కొత్త అగస్టిన్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువుని నడుస్తాడు అంటే తను సిగ్గుపడి వెళ్ళిపోయింది. అతనికి సెయింట్ అగస్టిన్ కింద మాత్రం తల్లి చేసిన ప్రార్థన. ఈరోజు మన పిల్లలు కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. వాళ్ళు చిన్నపిల్లలే కదా అనుకుంటాం, చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి. ఈ లోపల ఎంతో భయంకరంగా ఉంటుంది. వారి కొరకు వారు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి, వారి సేఫ్టీ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన నోటంట మంచి మాటలు పలకాలి. నాకు డబ్బులు లేవు, సంవత్సరంలో నాకు ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని చెప్పి ఆ మాట పలకండి. ఎప్పుడు బ్లెస్సింగ్ వర్డ్ పలకండి. మీ నోటంట దీవులు వచ్చిన పలకండి. అందుకే దేవుని వాక్యంలోనే సామెతలు 18:20 Proverbs 18:21 సామెతలు 18:21 జీవమరణములో నాలుగు కోసము దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవమరణంలో నాలుగు వస్తున్నాయండి. సామెతలు 18:20 జీవమరణాలు ఎక్కడ పెట్టాడు దేవుడు? నాలుగు వస్తున్నాడు. ఈ నోట్లోంచి నువ్వు ఏదైతే పడుతుందో జరుగుతుంది. నువ్వు శాప వచనాలు పలుకుంటే ఏమవుతుంది?
ఆ శాపాన్ని నేను అంటా ఉంటాను. నీ నోట అంటే ఏంటంటే ఆశీర్వదించడం పలకాలి, బ్లెస్సింగ్ పలకాలి, ఆశీర్వదించడం పలకాలి. నీ నోట పాజిటివ్ వర్డ్స్ పలకాలి. నేను పాస్ అవుతాను, నేను దీంట్లోనే గెలుస్తాను, దీంట్లో సీట్ వస్తాను అని ఎలా అసెంబ్లీ సీట్ వస్తుందో నాకు తెలియదు. అంటే నువ్వేం చేస్తున్నావు దాన్ని నమ్మట్లేదు, దాన్ని డౌట్ పడుతున్నావు. నువ్వు దేని కొరకు అయితే నువ్వు మాట జీవమరణాలు నాలుగు కోసమే నీ నోట్లోనే పెట్టుకున్న దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ మాట మాట్లాడు, దాన్ని జరుగుతుందని మాట్లాడు, మంచి విషయాలు మాట్లాడు, దీవెనకరమైన మాట మాట్లాడు. అవి నీకు ఆశీర్వాదకరంగా మాట్లాడు. నీ మీద శాపం అంతా పోయి దేవుడు ఆ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన మాటలు విన్నప్పుడు నీకు ఒక బ్లెస్సింగ్గా మారుతుంది. అంతేకాదు మరి ఇంకోటి ఏంటంటే మనం పేదరికం కూడా ఒక శాపం. పేదరికం, పవర్టీ ఈజ్ ఏ కర్స్. పేదరికం కూడా శాపం. పేదరికం దేవుడు మనల్ని ఈరోజు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రాలే. ఎవరు పేదరికం కూడా లేదు, దేవుని స్తోత్రం అదే లేదు. ఎందుకంటే దేవుడు మనకి 3 కోట్ల మంచి ఆహారం దేవుడిస్తున్నాడు. ఈరోజు మన బట్టలు వేసుకోవడానికి దేవుడు మంచి బట్టలు ఇచ్చాడు. వాళ్ళు బీరో కాబట్టి బీరో పట్టినాం అంటే బట్టలు అయిపోయి కాబట్టి మరి చచ్చిపోయి ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ ఈ బట్టలు అనేది కదా దేవుడు మనకి వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, ఉన్నాడికి సొంతిల్లో అద్దిల్లో ఏదో జీవించడానికి ఒక ఇల్లు అనేది దేవుడు ఇచ్చాడు. ఇవన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. ఇంకా చాలా మంది పేదరికం కూడా అదొక శాపం మీద మారిపోయింది. ఈరోజు నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. చూడండి, సామెతలు 3:9-10 వచ్చినారు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుకో. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండడం, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొంగి పారును. నువ్వు ఈ పేదరికమనే పావర్టీలో లేదా శాప నుంచి పోవాలంటే ఏంటంటే నీ రాబడి అంతంలోనే ప్రథమ ఫలం అంటే దేవునికి మొదట 10వ భాగాన్ని ఇవ్వాలి. నీ రాబడి అంతంలో చాలా మంది ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తున్న దాంట్లోనే చేస్తారు, ఇంక మిగతా దాంట్లో చేయరు. అద్దెల్లోంచి కూడా మన రాబడి కదా, మనకు ఒక ఎక్కువ ఉంటారు. మన అద్దెంట్లోంచి కూడా మనం దశమార్గం ఇవ్వాలి. మన రాబడి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసామనుకో, లేకపోతే 20,000 30,000 వస్తుందనుకో, దాంట్లో మనం ఏం చేయాలి? 10వ ఇవ్వాలి. ఒకవేళ ఎప్పుడైనా మనకి ఏదన్నా లోన్ శాంక్షన్ అయ్యి లేకపోతే ఏదైనా డబ్బులు వచ్చే బోనస్ కానీ దాంట్లో కూడా 10వ తీయాలి. మన రాబడి అంతట్లో కూడా మనం ఏం చేయాలంట? ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఆయనకి 10వ వంతు మనం తీయాలి. ఎంతమంది తర్వాత తీయగలుగుతున్నాను? నేను చాలా మన చర్చలో చూశాను, అమ్మఒడి డబ్బులు పడిన దాంట్లో కూడా 10వ వంతు తీసిచ్చారు కొంతమంది. అంటే ఎక్కువ మంది కాదు కానీ కొంతమంది అంటే వాళ్ళకి నమ్మకం. అమ్మఒడి పడిన దాంట్లో కూడా వాళ్ళు 10వ వంతు 15,000 పడితే 1500 తీసుకొచ్చి వారి దశమార్గం వేశారు. అంతేకాదు మన ఆసరా ఏదో వచ్చింది 18,000. ఇప్పుడు మన దాంట్లో కూడా 1850 రూపాయలు మన దాంట్లో కూడా వచ్చింది. ఈరోజు మనం ఏమంటారంటే మనకు వచ్చిన జీతం, మనకు వచ్చిన ప్రతి రాబడి నుంచి మనకి ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా మనం ఏంటంటే 10వ వంతు ఇచ్చినప్పుడు మనకి ఆధారం ఉండదు. ఇప్పుడు సార్ ఒకవేళ మనకి అది ఒకవేళ మనకి ఏమైనా దేవుడు తీసుకున్నట్టే అది సిల్లి దగ్గర చేసినట్టే అదేదో కాపాడుతున్నట్టు అనుకుంటా. కానీ అది అంతగా ఉండదు. అది ఎక్కడో ఒక దినాన్ని ఒక అతను రైల్వేలోనే ఆయన జాబ్ చేసేవారు. ఆయన నుంచి మామూలుగా ఏదో కాని వేసాడు కానీ దశమాగా వేసాడు కాదు. ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు అన్నప్పుడు 40 లక్షల ఇల్లు 10,000 వెళ్ళిపోయింది. ఆయన అప్పుడు గ్రహించాడు ఏంటంటే బాబు నేను దశమాలు సరిగా వేయలేదు, అది వచ్చి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో గొడవ ఏంటంటే అదేదో డిస్ప్యూట్ అవుతుంది. ఆయనకి రావాల్సిన 40 లక్షలు దాన్ని ఏమైనా 10 లక్షలకు వచ్చింది. అంటే అప్పుడు ఆయన గ్రహించాడు, ఈ సంవత్సరాన్ని కూడా వదిలేశాడు, ఏదో పని కాకుండా దేవుడికి అనుకున్నాడు. కానీ మనం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడికి ఇచ్చి
మనం ఆయన శోధిస్తే దేవుడు దీవెనిస్తాడు. అదే దేవుని వాక్యం ఉంది, నీ రాబడి అంతట్లోని రథం భవనం నీ ఆస్తి భాగం నుంచి యెహోవాకు నమ్మకం. మనం మామూలుగా ఉండేది ఆస్తిలో మన భాగం దేవుడికి ఆస్తిలో భాగం కదా. అంటే మనకి సంపాదించిన దాంట్లో దేవుడికి బాగానే ఇవ్వమంటాడు దేవుడు. దేవుడికి మనం ఎప్పుడైతే నమ్మకం ఇస్తామో దేవుడు మనల్ని బ్లెస్ చేయడం మొదలుపెట్టు, దీవించడం మొదలుపెట్టు. ఆయన బ్లెస్సింగ్ గొప్పగా ఉంటే అందుకే మనకు ఆధారం నుంచి లేకుండా చేస్తారు. అదే కదా చిన్న మాట 10వ వచనం ఏమంటుంది, అప్పుడు నీ బట్టలలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ కానుకలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొంగి పారు. చూడండి, మన బట్టలో ఏంటంటే దాని ఎప్పుడు ఉండదండి. అంటే మనకు సమృద్ధి ఉండదు, లోటు లేకుండా దేవుడు చేస్తాడు. ఏది కూడా లోటు చేయడు. మళ్ళీ 2వ మాసం దాకా ఇక్కడ ఎందుకు అవసరం లేదు. ఫస్ట్ వీక్ 2 వీక్స్ బాగా శాలరీ ఉంటుంది కదా. 3వ వారం నుంచి ఇక్కడ ఆయన నెల రోజులు కాదు, సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాన్ని పోషించేవాడు. ఎప్పుడైతే నమ్మకంగా నీ రాబడి అందుకుంటున్నాడు, నీకు ఏదైతే వస్తుందో దాని అంతలో నమ్మకంగా ఇవ్వడు. ఏ విషయంలో నువ్వు నమ్మకం ఇస్తే దేవుడు అయినా రుణించుకునే దేవుడు కాదు. ఈరోజు ఇతర దేశాల్లోనే లేదా దేశంలో అంతగా మనం అభివృద్ధి పొందడానికి కారణం అంటే వారి చేతులు అందుకున్నాడంటే పదవులను ఇచ్చేస్తారు. వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం దీవించబడ్డాం. ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంటున్నాయి. ఎక్కడేసిన అంటే ఆ స్థితి నుంచి మనం పైకి వెళ్ళకపోతాం, ఒక స్థితి నుంచి ఒక స్థితికి పైకి వెళ్ళకపోతాం. ఎందుకంటే దేవుడికి మనం కరెక్ట్గా చేయకూడదు. అందుకే పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం, లేదా లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుడు వాక్యమే, నీ రాబడి అంతంలోని ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగం అంతా ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కట్టులో దాని సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి మరలిపోవాలి. అంటే సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఈరోజు ఈ శాప నుంచి విడుదల పొందాలంటే వేచాడంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఒక కార్యం చేశాడు. అదేంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం. గలాటియన్స్ 3rd chapter 13-14. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన నాకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి వారి మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి. వాడి మీద వేలాడను ఎటువంటి వాడంట? శాపగ్రస్తుడు. యేసు ప్రభు ఎక్కడ వేలాడదీయబడ్డాడు? ఇలా ఒక చెట్టు కొమ్మ ఇచ్చారు, ఒక చెట్టు కొమ్మ అంటే 2 కాదు. ఆయన కూడా వేలాడదీయబడ్డాడు. రాని మీద వేలాడవాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే మన శాపాలంతా కూడా భరించాడు. ఆయన కుమారుడు మన స్వతంత్రంగా ఏం చేశాడంటే మన శాపం నుంచి విడుదల చేశాడు. ఈరోజు ఈ శాపం నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డ మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, ఎవరి మీద అయితే ఏ శాపం అయితే ఏర్పాటు చేస్తుందో ఆ శాపం అంటే నువ్వు ఉపవాసం ప్రార్థించు. దేవుడు ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? మన శాపాలంతటినీ కలవలసిగా భరించాడు. అందుకే మన తరానికి రావడానికి అవసరం లేదు, అక్కడ బ్రేక్ చేయాలి. ఏ తరం అయితే ఎక్కడ ఉందో అక్కడ మనం బ్రేక్ చేయాలి. ఒకసారి మన బ్రాంచ్ వేరే దగ్గరికి వెళ్ళాను. అంతే కుటుంబం, ఆ కుటుంబంలో 4 కూతురు, వాళ్ళకి అందరికీ చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ భర్తలందరూ చనిపోయారు. వాళ్ళు పెళ్లి చేశారు. 2-3 పిల్లలు పడడం, భర్త చనిపోవడం, ఇంకో కూతురు పెళ్లి చేయడం, భర్త చనిపోవడం. అలా 4 పిల్లలు ఉన్నారు, భర్తలు లేదు. వాళ్ళు అడుగుతారంటే వాళ్ళ ముందు తరం కూడా అలాగే అయిపోయినారు. వాళ్ళు కూడా పెళ్లి చేశారు, వాళ్ళ భర్తలు మొత్తం చనిపోయింది. ఇప్పుడు 2వ తరం కూడా భర్త చనిపోయింది. అలాగే మన కుటుంబంలో కూడా ఏ శాపం అయితే ఏర్పాటు చేస్తున్నాం దాన్ని బ్రేక్ చేయాలంటే యేసు ప్రభు కలువసిలాగా మన శాపాన్ని భరించాడు. దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఆ కుటుంబంలో అందరూ ఉంటారు. డాక్టర్
దగ్గరికి వెళ్తే బాబు మీ తప్పలు ఉందా, మీ నాయన ఉన్నాడు అడుగుతాం. ఈ మీద కూడా ప్రభావితం చూపిస్తారు. హార్ట్ ప్రాబ్లం అందరికీ వస్తుంది. అది బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? బ్రేక్ చేసిన ప్రభావం మా శాపాలన్నీ కూడా భరించకండి, అలా దీన్ని ఆబ్జెక్ట్ ప్రభావం ఎక్కువ చేయాలి, దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు యేసులో మన శాపాలన్నీ కూడా కలుగుతుందని భరించాలి. అదే మాట రాయబడదు కదా, యేసు ప్రభు మనకి ఏం చేస్తారు? 13-14 వర్షాలు ఆత్మకూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అంటే మనకి కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడం. ఇందుని గురించి రాను మీద రావడానికి ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడినాడు. రాను మీద మనకి ఎవరు చెప్పారు? యేసు ప్రభు. మన శాపానందరూ కూడా ఆయన భరించాడు. ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఏదైతే ఏర్పాటు చేస్తుందో ఆ శాపం అంటే యేసులో నీకు సమస్తం చేశాడు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి దాన్ని బ్రేక్ చేయాలి. ఈ శాపం మా మీద కానీ, మా బిడ్డ మీద కానీ, మా కుటుంబాల మీద కానీ ఇది ఏర్పాటు చేయకూడదు. ఏదైతే పిల్లల నుంచి వస్తున్నాం, తండ్రుల్లో దోషం ఎవరి మీద వస్తుందంట? పిల్లల మీదకి వస్తుంది. 3-4 తరాల మీదకి వస్తుంది. ఇలా తరాల మీదకి రావసం లేదు. కాకపోతే యేసు ప్రభు నీ కొరకు రావడానికి ఏం చేశాడు? కల్వరిశిల శాపాన్ని అందరినీ భరించాడు. మనం పొందాలి శాపం, ఆయన సమస్తాన్ని భరించాడు. అందుకే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి ఆ శాపం నీ మీద కానీ, నీ బిడ్డ మీద కానీ, నీ కుటుంబం మీద, నీ భార్య మీద కానీ, నీ భర్త మీద కానీ, వారి మీద కానీ, వారి కుటుంబాలు, వారి పిల్లల మీద కానీ మీరు కూడా చేయకుండా ప్రార్థన చేస్తే ఆ శాపం ఎక్కడ ఆగిపోతుంది. ఈరోజు నువ్వు నేను అటువంటి ప్రార్థన చేద్దాము. అందరికీ కలుసుకుందాం. ప్రభా, యేసు ప్రభు క్రీస్తు ద్వారా స్వతంత్రంగా చేయబడ్డాము. ఎందుకంటే ఆ స్వతంత్రత ఆయన కుమారుడు మనకు పంపించాడు. ఆయన కలవరిలోనే సాతాన క్రియలను, వాటి పనులన్నింటినీ కూడా ఆయన బ్రేక్ చేశాడు. ఆయన పాపం మీద మనకి విడుదల ఇచ్చాడు. ఈరోజు మనం ధ్యానించాం శాపం మీద. మన మీద ఏ శాపం అయితే ఏర్పాటు చేస్తుందో ఆ శాపం నుంచి ఆయన విడుదల చేయడం. ప్రభా, నా మీద, నా కుటుంబం మీద ఏ శాపం అయితే ఏర్పాటు చేస్తుందో ఆ శాపం నుంచి నన్ను విడుదల చేయ ప్రభా. ఆ శాపం నా మీద ఏర్పాటు చేయడానికి వీల్లేదు ప్రభా. నా కుటుంబం మీద ఏర్పాటు చేయడానికి వీల్లేదు ప్రభా. నా బిడ్డ మీద ఏర్పాటు చేయడానికి వీల్లేదు ప్రభా. నా భర్త మీద ఏర్పాటు చేయడానికి వీల్లేదు ప్రభా. నా భార్య మీద ఏర్పాటు చేయడానికి వీల్లేదు ప్రభా. మా తల్లిదండ్రులు చేసిన, తండ్రులు చేసిన దోషం, పాపం ఏది కూడా మా కుటుంబాల మీద, నా బిడ్డ మీద కానీ, మా మీద కానీ ఏర్పాటు చేయడం ప్రభా. వాటన్నింటినీ కూడా నువ్వు కలువరిశిలో నువ్వు రాణి మీద మనం చనిపోయి ఆ శాపనంతా తీసుకెళ్తావు ప్రభా. ఆ శాపం నుంచి విడుదల చేయండి. ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ ద్వారా చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న అందరూ కూడా ఈ చర్చలో బిడ్డల వారందరూ కొరకు ప్రార్థన రక్షణ ప్రార్థన ప్రభావం ఏసియానికి పదార్థం చేస్తున్నాం ప్రభా. ఈ దినాన్ని బట్టి పదార్థంగా దాని క్రీస్తు ద్వారా మమ్మల్ని స్వతంత్రంగా చేసిన ప్రభా. మమ్మల్ని మమ్మల్ని స్వతంత్రంగా చేయడం ప్రభా. నిజమైన స్వతంత్రంగా అయ్యే సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేసిన ప్రభా. ప్రభా, సాధారణ క్రియల నుంచి మమ్మల్ని విడుదల చేశారు ప్రభా. పాప మధుగా నుంచి, పాప శాపం నుంచి మమ్మల్ని విడుదల చేస్తారు ప్రభా. అంతేకాదు ఈ దినం ప్రభా, శాపం నుంచి పొందగా తల్లిదండ్రులు చేసిన దోషం, వారి శాపం పిల్లల మీదకి 3-4 తరాలు వస్తాయి ప్రభా. అయితే నువ్వు నేను ప్రేమించి నీ మాట వింటే ప్రభా, 1000 తరాలను వారిని కర్ణించే దేవుడు కూడా పొందుతా. నా ఉద్యోగం చేస్తున్నాను 1-14 వరకు నీ మాట వింటే ఎలా ఆశ్రయించబడతావు? పొలంలో ఆశ్రయించావు నా ప్రభా, అలాగే పట్టణంలో ఆశ్రయిస్తబడతావు ప్రభా. ప్రభా, ఆ పెళ్లి బిడ్డకు ప్రభా దీవించబడతాను వాగ్దానం చేస్తారు ప్రభా. ఎవరైతే నీ మాట విన్నాం ప్రభా, 15 రోజుల నుంచి 15 రోజుల నుంచి వస్తున్నాం ప్రభా. అక్కడ ప్రభా నా పట్టణంలో శిక్షించబడతాం, పొలంలో శిక్షించబడతాం, నా గర్భంలో శిక్షించబడతాను ప్రభా. నా బయట మీద లోన్ చూసిన ప్రభా శిక్షించబడతాను ప్రభా. నీ మాట పడుతున్నా నువ్వు మాట్లాడు ప్రభా. ఆ శాపాన్ని అందరికీ ప్రభా కలువరిశిలో భరించకుండా మేము పేదలకు ఎదుర్కొన్నాం అంటే ప్రభా. ప్రభా నీ ప్రభా మా రాబడి అంతతో ప్రభా 10వ మంది మేము వివరణ పోగొట్టాలి ప్రభా. మేము ఏది మేము ఇచ్చేవాళ్ళగా మనం చేయకుండా ప్రభా. బిడ్డలందరూ బట్టి ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాన్ని బట్టి పదార్థం చేస్తున్నప్పుడు బిడ్డ మీరు గుర్తి స్వస్థపరచాలి. ప్రభా మీరు నడిపించినందుకు మీకు పదార్థం చేసుకుంటారు. ఏ సంతోషం కావాలో
యేసు రక్తమే చేయండి, సెలవు రక్తమే చేయండి. యేసు సంపూర్ణ విజయం కలుగును గాక.